హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. ఈరోజు అయితే మనము హెల్దీ అయిన 2 లడ్డు రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో సింపుల్గా క్లియర్గా చూపిస్తాను. చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ బీట్రూట్ లడ్డు చేస్తున్నాను. నేను ఓ 1/2 kg బీట్రూట్ను తీసుకొని ఫస్ట్ మంచిగా దానిపైన ఉన్న తోలంతటిని గీకి పక్కన పెట్టుకున్నాను. తోలంతా గీకిన తర్వాత మనము చిన్న చిన్న పీసెస్గా వాటిని అన్నిటినీ కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నిటినీ మిక్సీ వేసుకోవాలండి. ఫస్ట్ మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు. 1 టీ గ్లాస్ అంతమైన వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలా మిక్సీలో వేసి మంచిగా పేస్ట్లా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం ఒకటి మంచి కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని పల్చగా ఉండే కాటన్ క్లాత్లో మనం పట్టి పెట్టుకున్న ఆ పేస్ట్ అంతటిని వేసి పిండాలి. మనం పిండినప్పుడు మంచిగా జ్యూసీగా వస్తుంది జ్యూసు. చూడండి, అలా మొత్తాన్ని పిండి పెట్టుకోవాలి. మళ్ళీ మనము కప్పు షుగర్ని తీసుకోవాలి. అలాగే 3 యాలకులను తీసుకోవాలి. వాటిని కూడా మంచిగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనము మందపాటిని కడాయిని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనము జీడిపప్పును మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే నేనైతే ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నాను. ఈ బీట్రూట్ లడ్డు కోసము 1 కప్పు తీసుకున్నాను. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఏగుతున్నప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుందండి. మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. కాస్త మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. పిల్లలకి చాలా హెల్దీగా ఉంటుందండి ఈ లడ్డుని. రోజు మనము క్యారియర్ పెట్టేటప్పుడు పిల్లలకి 1 లడ్డు పెట్టి పంపిస్తే వాళ్ళకి మంచిగా పిల్లలకి రక్తం వస్తుంది. చాలా బాగుంటుందండి, హెల్త్కి చాలా మంచిది. సింపుల్ రెసిపీ, ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, మనము రవ్వ మంచిగా వేగిన తర్వాత మనము బీట్రూట్ జ్యూస్ను కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తాన్ని కలుపుకోవాలి. మనము కాస్త అలా కలిపిన తర్వాత మనం కొద్దిగా తీసుకొని చూడాలి, అది లడ్డులా తయారవుతుందా అని చూడాలి. అప్పుడు మరి ఎక్కువగా వేసుకోవద్దండి, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే మనము షుగర్ని కూడా మిక్స్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ను కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చూడండి, షుగర్ సరిపోయిందా లేదా అని చూసుకున్న తర్వాత ఇంకా ఉండలు చుట్టుకోండి. మంచిగా చాలా బాగుంటుంది. త్వరగా కూడా చేసుకోవచ్చండి, చాలా ప్రాసెస్ ఏం లేదు, సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. మనము పక్కన బాదం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇంకా పైన వేసుకొని చూడండి, లడ్డు ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉన్నాయి, హెల్దీగా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చేసిన ఈ లడ్డులు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు క్యారెట్ లడ్డు అండి. క్యారెట్తో లడ్డులు ప్రిపేర్ చేసుకుందాము. చాలా బాగున్నాయి టేస్ట్. చూడండి, నేను 1/2 kg క్యారెట్ని తీసుకున్నాను. నీట్గా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దానిపైన ఉన్న అదంతా గీకేసాను ఫస్ట్, నీట్గా ఉంటుందని. అంతా గీకిన తర్వాత
నేను తుడుము పట్టుకున్నాను క్యారెట్ని, పావు కేజీ క్యారెట్ని తుడుము పట్టుకున్నాను. అలాగే మరో బౌల్లోకి నేను బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను. 1.5 కప్పుని తీసుకున్నాను. నేను తీసుకున్న ఈ 1.5 కప్పుకి వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మంచిగా ముద్దలా వచ్చే వరకు కలుపుకోవాలి. వేడి నీళ్ళు, పాలు ఏం అవసరం లేదండి. చల్ల నీళ్ళతోనే మంచిగా ముద్దలా వచ్చే వరకు కలుపుకున్నాను. తర్వాత మరో బౌల్ పైన కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసి మంచిగా చపాతీలాగా తిక్కుకోవాలి. మరీ మందంగా లేకుండా చపాతీ కంటే కాస్త మందంగా ఉండే విధంగా తిక్కుకున్న తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ మరో ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని మనం తిక్కుకున్న ఆ చపాతీని మొత్తాన్ని మంచిగా గోల్డెన్ కలరు కాస్త కలర్ వచ్చే వరకు మంచిగా టర్న్ చేస్తూ మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచిగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచిగా కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా మంచి స్మెల్ వస్తుంది బాగా, అది మంచిగా కాలినప్పుడు. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మేము చేసిన ఈ లడ్డూలు ఏ విధంగా వచ్చాయో మీరు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే నేను పక్కన తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా ఆ ఆయిల్లోనే వేసి నేను మంచిగా ఫ్రై చేస్తాను. చూడండి, మనం కాల్చుకున్న ఆ రొట్టెని మొత్తాన్ని నీట్గా ముక్కలు చేసుకొని మిక్సీలో వేసి మంచిగా పొడి చేసుకోవాలి. చూడండి, మిక్సీ వేసాక అలా మంచిగా పొడిలా వచ్చింది. ఇప్పుడు నేను పక్కన తుడిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా అదే ప్యాన్లోనే వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ వరకు అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు. అలా 5 మినిట్స్ కలిపిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసి అది మంచిగా కలిసే వరకు మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు మంచిగా కలుపుకోవాలి. నేనైతే ఈ లడ్డులోకి షుగర్ని వాడట్లేదండి, బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ బీట్రూట్ లడ్డుని నేను షుగర్తో చేశాను, క్యారెట్ లడ్డుని మాత్రము నేను బెల్లంతో చేస్తున్నాను. నేను ఇందులోకి ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయటం లేదు. ఫుడ్ కలర్ యాడ్ చేస్తే మంచి కలర్ కనిపిస్తుంది, కానీ అది మన హెల్త్కి మంచిది కాదు. అందుకు నేను ఫుడ్ కలర్ వాడట్లేదు. అలాగే నేను 1 కప్పు బెల్లాన్ని అయితే మంచిగా తురుము పట్టి పెట్టుకున్నాను. తురుము పట్టి పెట్టుకున్న బెల్లాన్ని కూడా చూడండి, తురుము పెట్టుకున్న బెల్లం కూడా అందులోనే వేసి కలిపాను. అలాగే జీడిపప్పుల్ని ఫ్రై చేసుకున్నాను కదా, వాటిని కూడా అందులోనే వేసి మంచిగా కలుపుకున్నాను. బెల్లం అంతా వేసాక మంచిగా ఒకసారి అంతా కలిసే విధంగా మనము కలుపుకోవాలి. తర్వాత చేతికి కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని మనం లడ్డూల్ని చుట్టుకోవాలి. చూడండి, చాలా టేస్ట్ హెల్దీ ఫుడ్ అండి. బయట తెచ్చి లడ్డులు అట్లాంటివన్నీ పిల్లలకు పెట్టే కంటే మనం ఇంట్లో చేసుకున్న రెసిపీస్ చాలా హెల్దీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, మన ఇంట్లో ఉన్న వాటితోనే మనము చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో నేను వాడినేటివి అందరి ఇళ్ళల్లో ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఇలా వచ్చాయి. చూడండి, నేను చేసిన ఈ లడ్డులు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
చూడండి చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.